రీసెంట్ గా ఈ సంచారి సాథి యాప్ ఇండియా వైజ్ గా తెగ గోల చేస్తుంది. సో మీరు కూడా ఎక్కడో దగ్గర వినే ఉంటారు. సో దీని చుట్టూ జరిగే కాంట్రవర్సీ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్లీ దీని యొక్క ఇన్సైట్స్ గురించి మాట్లాడితే దాదాపుగా 1.5 కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ అప్లికేషన్ ఉపయోగించి దాదాపుగా 7 లక్షల ఫోన్స్ ని రికవరీ చేయగలిగారు. అంటే దొంగతనం చేసిన ఫోన్లు గానీ అండ్ పొరపాటున పోగొట్టుకున్న ఫోన్లు గానీ ఈ అప్లికేషన్ ఉపయోగించి దాదాపుగా 3 కోట్ల ఫ్రాడ్ కనెక్షన్ ఉన్న మొబైల్స్ ని కట్ చేయగలిగారు. ఇంత మంచి అప్లికేషన్ కి కాంట్రవర్సీ ఎప్పుడు మొదలైందంటే డే 28 నవంబర్ 2025 ఆ రోజు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రతి ఒక్క మొబైల్లో ప్రీ ఇన్స్టలేషన్ అయ్యి రావాలని. ఒకవేళ పాత మొబైల్స్ వాడే వాళ్ళకి నెక్స్ట్ అప్డేట్ వస్తుందో ఆ అప్డేట్ ద్వారా ఈ అప్లికేషన్ ప్రీ ఇన్స్టలేషన్ అయ్యి రావాలని గవర్నమెంట్ రూల్ పెట్టింది. అసలు ఈ అప్లికేషన్ జనాలకు ఎందుకు నచ్చలేదంటే కొంతమంది నార్త్ కొరియా లాగా ఉందంటారు, కొంతమంది ప్రైవసీ ఇష్యూస్ అంటారు, కొంతమంది ఏకంగా క్రోమ్ హిస్టరీ అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది అండ్ ప్రతి ఒక్కరు దీన్ని అపోజెస్ చేశారు. అఫ్ కోర్స్ ఈ విషయంపై జరిగే కాంట్రవర్సీ నేరుగా గవర్నమెంట్ దాకా వెళ్ళింది. సో వాళ్ళు కూడా రివార్డ్ చేసుకున్నారు. ఈ అప్లికేషన్ మ్యాండేటరీ మాత్రమే, ఇష్టం ఉంటే డౌన్లోడ్ చేసుకుని లేకపోతే లేదని గవర్నమెంట్ కూడా చెప్పింది. మనం కాంట్రవర్సీ చేసినంత చెత్త అయితే కాదు. ఈ అప్లికేషన్ మన సెక్యూరిటీ పర్పస్ కోసమే తయారు చేశారు. ఇందులో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇన్ కేస్ మీ మొబైల్ ని ఎవరైనా దొంగలిస్తే మీ మొబైల్ దొరికేంత వరకు ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్ ని బ్లాక్ చేయవచ్చు అండ్ మీ మొబైల్ లైవ్ లొకేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ఉపయోగించి మీ నంబర్ కి ఎన్ని సిమ్స్ లింక్ అయి ఉన్నాయో, ఇంకేమైనా ఫ్రాడ్ సిమ్స్ ఉన్నాయో అవి కూడా చూసి బ్లాక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఉపయోగించి మీ మొబైల్ యొక్క IMEI నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ మీరు కొత్త మొబైల్ కొనుక్కుంటే ఆ IMEI నెంబర్ ఆథరైజ్డా కాదా, బ్లాక్ లో ఉందా, ప్రతి ఒక్కటి ఈ అప్లికేషన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అండ్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఫీచర్స్ కూడా ఈ అప్లికేషన్ లో ఉన్నాయి. మీకు నచ్చితే ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి. నచ్చలేదు ఈ అప్లికేషన్ డిలీట్ చేసి పక్కన పెట్టేసేయండి. సో ఇదంతా విన్న తర్వాత ఈ అప్లికేషన్ వాడడం కరెక్టా కాదా మీరు కింద కామెంట్ చేయండి. అండ్